జనసేన పార్టీ ఎఫెక్టో తానేటి వనిత ఓడిపోయారు. కొడాలి నాని సగం రౌండ్లు పూర్తయ్యేసరికే విషన్న వదనాలతో కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చేసారు నాని. సో నాని ఫస్ట్ టర్మ్ జగన్ క్యాబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత ఆయనకు అవకాశం ఇవ్వలేదు. గుడివాడలో ఓటమి ఎరుగని నాని ఓటమి తప్పలేదు ఈసారి. వెనుగండ్ల రాము టీడీపీ అభ్యర్థి అక్కడ గెలిచిన పరిస్థితి. ఇక పేర్ని నాని ఫస్ట్ టర్మ్ ఎన్పిఆర్ మంత్రిగా రవాణా మంత్రిగా అవకాశం ఇచ్చారు జగన్. సో రెండోసారి ఆయన్ని కంటిన్యూ చేయలేదు. వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చారు మచిలీపట్నంలో ఇప్పుడు. సో పేర్ని కిట్టు ఓటమి పాలయ్యారు. కొల్లు రవీంద్ర మాజీ మంత్రి గెలిచారు. అలాగే జోగి రమేష్ గతంలో పెడన నియోజకవర్గం నుంచి గెలిచి ఫస్ట్ టర్మ్ అవకాశం రాలేదు. రెండవసారి మాత్రం జగన్ మీద వీర విధేయత చూపించి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత జోగి రమేష్కి మంత్రివర్గంలో అవకాశం దక్కింది. అది కారణమో లేకపోతే సామాజిక సమీకరణలో వాట్ ఎవర్, జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను అంతే. ఇక్కడ జోగి రమేష్ ఓటమి పాలయ్యారు. బోడే ప్రసాద్ గెలిచారు పెనమలూరులో. పెడన్ నుంచి పెనమలూరు వచ్చినా ఈ కష్టం తప్పలేదు, ఓటమి తప్పలేదు. విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమ గెలిచారు. 2019 ఎన్నికల్లో 25 ఓట్స్ తేడాతో మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు బోండా ఉమ. ఇప్పుడు జనసేన సపోర్టు, కాస్త సెంటిమెంటు, సింపతి ఇవన్నీ కలగలిసి వంగవీటి రాధా కూడా బోండా ఉమకు సపోర్ట్గా మద్దతు ఇవ్వడం, ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన పరిస్థితి. వలంపల్లి శ్రీనివాస్ మాజీ దేవాదాయ శాఖ మంత్రి ఓడిపోయారు. ఇక విడతల రజని సెకండ్ టర్మ్ అవకాశం వచ్చింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా. సో విడతల రజనీని కూడా చాలామంది ట్రోల్ చేశారు జన సైనికులు. విడతల రజని గెలుస్తారనే అంచనాలే చాలా ఎగ్జిట్ పోల్ సంస్థలు వేశాయి. బట్ పిడుగురాళ్ల మాధవి గుంటూరు వెస్ట్ నుంచి గెలిచారు. మంత్రి విడతల రజని ఓడిపోయారు. అంబటి రాంబాబుని జన సైనికులు మెగాభిమానులు మర్చిపోలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి జగన్ ఉపయోగించే బ్రహ్మాస్త్రం అంబటి రాంబాబు. సో అంబటి రాంబాబుకు ఓటమి తప్పదనే అంచనాలు ఉన్నాయి. ఓటమైనా గెలుపైనా ఏదైనా జగన్తోనే అని చెప్పి ఆయన చివరిలో చాలా చెప్పే ప్రయత్నం చేశారు. అన్ని సర్వే సంస్థలు అంబటి రాంబాబు ఓటమి తప్పదని చెప్పి స్పష్టం చేశాయి. ఆయన రాజకీయాల్లో గెలిపోవటంలో సహజమే కదా అన్నట్టుగా ఆయన రంగంలోకి దిగారు. ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని ఆరోపణలు కూడా చేశారు. కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగింది. బైపోలింగ్ మళ్ళీ రీపోల్ పెట్టమని అడిగారు. బట్ దానికి ఈసీ నో చెప్పింది. సో అంబటి రాంబాబు మంత్రి ఓడిపోయారు. ఇలా చాలామంది మంత్రులు జగన్ క్యాబినెట్లో ఫస్ట్ టర్మ్ చేసిన వాళ్ళు, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు, ఇలా అందరూ కూడా వైట్ వాష్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అలాగే ఇక శిల్పా రవికిషోర్ రెడ్డి, ఇది ఎందుకు ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నానంటే అల్లు అర్జున్ వెళ్ళి నంద్యాలలో శిల్పా రవికిషోర్ రెడ్డికి ప్రచారం చేశారు. దాని మీద మెగా ఫ్యాన్స్ చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ని ట్రోల్ చేశారు జన సైనికులు.